ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తనతో పాటు చాలా మంది పీసీసీ నేతలు ఫోన్లో ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ట్యాపింగ్కు పాల్పడ్డవారు దాని వెనకాల ఉన్న ఎంతటి వారినైనా శిక్ష తప్పదంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కేసీఆర్ నిన్న పొలంబాట పేరిట చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న కేసీఆర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ కు పాలించేటువంటి సత్తా లేదు, తెలివి లేదని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, సమర్థవంత నాయకులు, నాయకత్వం మాదర విపరీతంగా ఉంది. నీ పరిపాలన చక్కగా లేక, నీ సామర్థ్య లోపం వల్ల, నువ్వు మొత్తం పరిపాలన గాడి తప్పించడం వల్ల, విచ్చలవిడి అవినీతి వల్ల, ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట నువ్వు రాష్ట్ర ప్రజల సొత్తును దోచేసిన తీరు వల్ల నిన్ను ప్రజలు ఇంటికి పంపించినారు, బండకేసి కొట్టినారు. ఇంకా టీఆర్ఎస్కి భవిష్యత్తు ఉందని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కేసీఆర్ 9.5 ఏళ్లలో ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే, ఈ రాష్ట్రంలో సగటున రోజుకి 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉన్నటువంటి ఘనత నీ దౌర్భాగ్య పాలన జరిగింది. నీ చేసిన అవినీతి నువ్వు వల్ల ఇలా 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రము. అందుకే కదా నేను ఇంటికి పంపించినారు. ఇలా 100 రోజుల్లో ప్రజలు కోరుకున్న విధంగా నిజమైన పరిపాలన అందిస్తూ ఉన్నాము. నీ ఆనాడు నువ్వు ప్రగతి భవన్కి పరిమితమై, ఫామ్ హౌస్కి పరిమితమై ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినావు. ఇలా మా ముఖ్యమంత్రి గారు సగటు రోజుకి 500 మందిని కలుస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క గోడు వింటా ఉన్నాము. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసి కళ్ళు లేని కబోదిలాగా నువ్వు మాట్లాడితే ఎట్లా? 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలను చేసి వ్యాఖ్యలను తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇదివరకు చెప్పింది ఈ రాష్ట్రం 2వ స్థానంలో ఏ విధంగా చెప్తా ఉన్నాను? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉన్నాను. నీకు 200 మంది రాత్రి ఆత్మహత్య నువ్వు ప్రూవ్ చేయు. నీ దగ్గర ఏం రికార్డు ఉంది? ఊరికే నువ్వు విమర్శలు చేసి బట్టగాల్చి మీదేస్తాడు నడవదు. కేసీఆర్కి అబద్ధాలు ఆడడం అనేది పుట్టుకతో వచ్చినటువంటి విద్య. ప్రతిరోజు ప్రతి క్షణం అబద్ధాలాడి బతికినాడు. ఆ అబద్ధాలకు విసిగినటువంటి ప్రజలు నేను ఇంటికి పంపించినారు. నువ్వెన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చే సీట్లు 0. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని కనుమరుగవుతుంది. లాస్ట్కు మిగిలేది తండ్రి కొడుకులు మాత్రమే. అంటే కేసీఆర్ మాట్లాడుతుండగానే కరెంట్ కట్ అయిపోయింది, ఇదే చూశారు కదా అని చెప్పేసి ప్రజలకు పెట్టుకొని మీరు మాట్లాడినారు. అది అంతా స్పష్టత లేకుండా అబద్ధాలు ఆడితే ఎట్లా? అక్కడ కరెంటుతో ఆయన మాట్లాడలేదు, పొలాల్లో మాట్లాడాడు. అక్కడ జనరేటర్ అమర్చుకున్నారు. జనరేటర్ వైర్ల వల్ల ప్రాబ్లం వస్తే కరెంటుకి ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధము? ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడితే ఎట్లా? కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కరువు అనేది సెప్టెంబర్లోనే మొదలైంది. నీ దౌర్భాగ్య పాలన మొదలైంది. ఇప్పుడు అది ఒక తుది స్థాయికి వచ్చింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో సమర్థంగా ఎదుర్కొంటా ఉన్నాము. ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూస్తూ ఉన్నాము. కరువు అనేది దేవుడు ప్రకృతితో వచ్చేటువంటి విపత్తు. అది ఎవరి చేతిలో ఉంటుంది? సార్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలు పంపుతామని చెప్తాను. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి మీ పార్టీ నేత డీజీపీ గారికి ఫిర్యాదు చేయడము, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతోన్పై మాట్లాడుతూ తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్తా ఉన్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కిషన్ రెడ్డి కూడా ట్యాపింగ్ అయింది. ఈ ట్యాపింగ్ పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మా ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. మాకు స్పష్టంగా సంకేతాలు ఉన్నాయి. ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం పెద్ద నేరము. ఆ ట్యాపింగ్ పాల్పడే అధికారులే కాదు, ట్యాపింగ్ని ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ కూడా జైల్లో ఉండాలి. ఆ దశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మీరు 100 రోజుల పాలనలో బేసిక్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా 16 స్థానాలు గెలుతామని చెప్తున్నారు. నిజంగా మీరు 16 గెలుస్తారు, 17 అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? అన్నీ కలిసి వస్తే 17వ సీటు కూడా బోనస్గా రావచ్చు. మాకున్న అంచనా ప్రకారం ఇవాళ 12 నుంచి 16 సీట్లలో మేము మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నాము. 16 వస్తాయనుకుంటాం. అన్ని కలిసి 10 కూడా రావచ్చు. ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్పేది. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచి తీరుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఆ కేసీఆర్ కంటే కూడా మెరుగైనటువంటి పాలన అందిస్తున్నాం. కేసీఆర్ చెప్పే అబద్ధాలకు ప్రజలెవరు నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో రాంబాబు, ANN, హైదరాబాద్.